ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్‌డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్‌డౌన్ బానే ఉంది. సో, మనకి జిమ్మీ ఊసో వస్తారని చాలా ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ జేసినారు. బట్ జిమ్మీ ఊసో రాలేదు. బట్ అయినా సరే స్మాక్‌డౌన్ బానే ఉంది. ఈరోజు స్మాక్‌డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఇప్పుడు మాట్లాడదాం. సో, ఈరోజు స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే మనకి గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ అయితే జరిగింది. సో, నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను. గ్రేసన్ వాలర్ అండ్ కోడీ రోడ్స్ మధ్య ఏదైనా సెగ్మెంట్ కావచ్చు, బ్రాల్ కావచ్చు చూడడానికి దొరకచ్చని. సో, ఈరోజు స్మాక్‌డౌన్‌లో ఆ బ్రాల్ అయిన సెగ్మెంట్ అయితే జరిగింది. సో, స్టార్టింగ్‌లోనే మనకి గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ అయితే జరిగింది. సో, ఫస్ట్‌గా గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థియరీ రింగ్‌లో ఉంటారు. సో, గ్రేసన్ వాలర్ కోడీ రోడ్స్‌కి ఇన్వైట్ చేస్తారు. వెల్కమ్ చెప్తారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ అయితే వస్తారనమాట. సో, కోడీ రోడ్స్ రింగ్ రోప్స్ ఎక్కుతారు. అంటే రింగ్ దగ్గరికి వచ్చి రింగ్ రోప్స్ ఎక్కుతారు. సో, రింగ్ రోప్స్ ఎక్కగానే మన గ్రేసన్ వాలర్ ఆపేస్తారు. సో, ఇదంతా ఆపేసేయి. సో, నువ్వు కిందికి రా. ఇదంతా అవసరం లేదు. ఇదంతా నీకు అవసరం లేదు. నువ్వు కిందికి వచ్చేసేయి. నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడదామని గ్రేసన్ వాలర్ అంటారు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ చాలా షాక్ అయిపోయి సో, రింగ్‌లోకి వస్తారు. రింగ్‌లో వచ్చి అక్కడ చైర్‌లో కూర్చుంటారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్‌కి అంటారు గ్రేసన్ వాలర్, సో, నువ్వు ఒక సెల్ఫిష్‌వి. అండ్ ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్‌తో టైటిల్‌ని డిఫెండ్ చేసుకోబోతున్నావు. బట్ నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీకు తెలుసా? సో, నీ ఫ్రెండ్ ఎప్పుడైనా నిన్ను మోసం చేయొచ్చు అని మన గ్రేసన్ వాలర్ కోడీ రోడ్స్‌ని అంటారు. సో, అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటారంటే మాట్లాడడం అయిపోయిందా? సో, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు కదా! సో, నా ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నావు కదా! సో, నా ఫ్రెండ్ నా వెనకాల ఉండి నాకు చాలా హెల్ప్ చేసినాడు. కానీ నేనెప్పుడు నా స్వార్థం కోసం నా ఫ్రెండ్‌ని వాడుకోలేదు. సో, తనంతా తానుగా వచ్చినాడు. నాకు హెల్ప్ చేసినాడు. బట్ ఇది నా గురించి పక్కన పెడితే ఇప్పుడు నీ గురించి మాట్లాడాలి. సో, ఆస్టన్ థియరీ నువ్వేమనుకుంటున్నావు? సో, ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు కదా గ్రేసన్ వాలర్. సో, తను నిన్ను వాడుకుంటున్నాడు. సో, మనకి చాలా రోజుల నుండి టీజర్స్ అయితే జరుగుతున్నాయి. వీళ్ళిద్దరూ స్ప్లిట్ అవుతారని. సో, అది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. సో, ఈరోజు స్మాక్‌డౌన్‌లో కూడా కోడీ రోడ్స్ అదే మాట్లాడినారు. సో, ఆస్టన్ థియరీ ఈ గ్రేసన్ వాలర్ నిన్ను వాడుకుంటున్నాడు. సో, నువ్వు కొంచెం ఆలోచించు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అయితే అంటారు. అండ్ దాని తర్వాత గ్రేసన్ వాలర్ ఏమంటారంటే, సో, నువ్వు మా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? సో, నువ్వు మా గురించి మాట్లాడకు. మేమిద్దరం కలిసే ఉంటాం. మేమెప్పుడు విడిపోము. సో, మేము రస్సెల్‌మేనియా 40లో మేము టైటిల్స్‌ని కూడా విన్ అయినాం. సో, మా బాండ్ అంతా మంచిగా ఉంటదని మన గ్రేసన్ వాలర్ చెప్తారు. అండ్ దాని తర్వాత కొన్ని ప్రూఫ్‌లు చూపిస్తారు. మన కెవిన్ ఓవెన్స్ పాస్ట్‌లో ఏ సూపర్ స్టార్ పైన బెట్రైల్ చేసినారో ఆ వీడియోలన్నీ చూపిస్తారనమాట. సో, మనకి కెవిన్ ఓవెన్స్ సామీ జైన్ పైన టర్న్ అయితారు. అండ్ అలాగే క్రిస్ జెరికో పైన కూడా టర్న్ అవుతారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్‌గా ఉండే అండ్ మళ్ళీ విడిపోతారు. అండ్ దాని తర్వాత మనకి జాన్ సీనా పైన కూడా మన కెవిన్ ఓవెన్స్ అటాక్ చేస్తారనమాట. అండ్ కోఫీ కింగ్స్టన్ కూడా ఉంటారు. సో, ఆ వీడియోలన్నీ చూపిస్తారు. సో, ఆ వీడియోలన్నీ చూపించడం అయిపోయిన తర్వాత వెంటనే మనకి కెవిన్ ఓవెన్స్ అయితే వస్తారనమాట. కెవిన్ ఓవెన్స్ రింగ్ దగ్గరికి వస్తారు. సో, రింగ్ దగ్గరికి వచ్చి ఏమంటారంటే, సో, మీరంతా చూసింది కరెక్టే. సో, నేను ఇవన్నీ చేసినాను. బట్ నేను కాఫీ కింగ్స్టన్‌కి సారీ కూడా చెప్పినానని మన కెవిన్ ఓవెన్స్ అంటారు. సో, ఇదంతా పక్కన పెడదాం. ఇవన్నీ పక్కన పెట్టేసండి. ఈరోజు మనం ఫైట్ చేద్దామని కెవిన్ ఓవెన్స్ చెప్తారు. కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్, గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థియరీ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అని సో, మన కెవిన్ ఓవెన్స్ అంటారు. అండ్ నిక్ కాలిన్స్‌ని పిలుస్తారు. సో, నిక్ కాలిన్స్ నువ్వు ఇక్కడికి రా, ఈ మ్యాచ్‌ని అఫీషియల్ చేయి అంటారు. సో, మన నిక్ కాలిన్స్ కూడా ఈ మ్యాచ్‌ని అఫీషియల్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, సో, నేను ఈ మ్యాచ్ దాకా వెయిట్ చేయలేకపోతున్నాను. సో, నేను ఇప్పుడే వెళ్ళి అటాక్ చేస్తానని కెవిన్ ఓవెన్స్ మన నిక్ కాలిన్స్‌తో అంటారు. సో, మన నిక్ కాలిన్స్ ఏమన్నారంటే, సో, టైం చాలా తక్కువగా ఉంది. సో, తొందరగా ఫినిష్ చేయమని చెప్తారు. సో, ఇంకేముంది కెవిన్ ఓవెన్స్ రింగ్‌లోకి వచ్చి గ్రేసన్ వాలర్ పైన అటాక్ చేస్తారు. అండ్ కోడీ రోడ్స్ ఆస్టన్ థియరీ పైన అటాక్ చేస్తారు. సో, కెవిన్ ఓవెన్స్ గ్రేసన్ వాలర్‌కి స్టన్నర్ ఇచ్చే టైంలో సో, మన కోడీ రోడ్స్ కూడా ఆస్టన్ థియరీకి క్రాస్ రోడ్స్ ఇస్తారు. సో, అప్పుడు గ్రేసన్ వాలర్ ఏం చేస్తారంటే కెవిన్ ఓవెన్స్‌ని కోడీ రోడ్స్ వైపు తోసేస్తారు. సో, ఆ తోసేసినప్పుడు కోడీ రోడ్స్‌కి కొంచెం దెబ్బ తగులుతది. ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ రింగ్ దిగి బయటకెళ్తారు. సో, కోడీ రోడ్స్ కొంచెం ఫేస్ అనేది చేంజ్ చేస్తారు. సో, కోడీ రోడ్స్‌కి ఎక్కడో కొంచెం డౌట్ అనిపిస్తది కెవిన్ ఓవెన్స్ పైన. అండ్ కెవిన్ ఓవెన్స్ మళ్ళీ కోడీ రోడ్స్‌తో చేయగలుగుతారు. సో, ఇక్కడే వీళ్ళ సెగ్మెంట్ అయిన బ్రాల్ అయితే అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి ఎలియా నైట్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లోనే అంటే అనౌన్స్‌మెంట్ జరగకముందే మన శాంటోస్ ఎస్కోబార్ టీము ఏంజెల్ గిట్లా మన ఎలియా నైట్ పైన అటాక్ చేస్తారు. సో, దాన్ని రెఫరీ చూసి జెసికా కార్ చూసి వాళ్ళని రింగ్ సైడ్ నుండి బ్యాన్ చేస్తది. సో, వాళ్ళని బయటకి వెళ్ళమంటది. అండ్ అంతేకాకుండా ఎలక్ట్రా లోపెజ్ కూడా రింగ్‌లో ఉంటది. సో, ఎలక్ట్రా లోపెజ్ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని జెసికా కార్ని అంటది. సో, జెసికా కార్‌కి కోపం వచ్చి ఎలక్ట్రాను కూడా బయటకి వెళ్ళిపోమంటది. సో, వాళ్ళు రింగ్ సైడ్ ఉండరు. సో, బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారనమాట. సో, దాని తర్వాత మ్యాచ్ అనేది అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది. సో, ఈ మ్యాచ్ బాగానే ఉంది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మనకి ఎలియన్ నైట్ శాంటోస్ ఎస్కోబార్‌కి ఎల్బో కనెక్ట్ చేసి బీఎఫ్టీ కనెక్ట్ చేస్తారు. సో, ఇంకేముండే కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది 1-2-3. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఎలియన్ నైటే. అండ్ ఇప్పుడు స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎలియన్ నైట్ అన్నమాట. అండ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఎలియన్ నైట్‌కి. అండ్ బ్యాషన్ బెర్లిన్‌లో మనకి ఎలియన్ నైట్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తారని చెప్తున్నారు. సో, చూద్దాం మరి బ్యాషన్ బెర్లిన్‌లో చేస్తారా? సో, బ్యాషన్ బెర్లిన్ అనే మెన్షన్ చేసినారు.
అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని మనకి జాన్సన్ చేస్తారు కదా యుఎస్ ఓపెన్ ఛాలెంజ్, సో ఆ టైప్లో చేస్తారంట. సో మరి ఎవరు వస్తారు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడానికి? సో మరి శాంటోస్ ఎస్కోబారే మళ్ళీ వస్తారా, లేదంటే వేరే సూపర్ స్టార్ వస్తారా? సో మరి మీరేమంటారు? ఎల్ఏ నైట్తో ఏ సూపర్ స్టార్ ఫైట్ చేస్తే బాగుంటుందో మరి కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి నవోమి అండ్ జెడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్ వర్సెస్ బ్లేయర్ డెవెన్పోర్ట్, ఐలా డాన్ అండ్ ఆల్బా ఫైర్ మధ్య ఒక 6 ఉమెన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో నవోమి అండ్ బియాంకా బెలర్ జేడ్ కార్గిల్ విన్ అయింది. అండ్ ఇప్పుడు మనకి బ్యాష్ అండ్ బెర్లిన్లో జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్ వర్సెస్ ఆల్బా ఫైర్ అండ్ ఐలా డాన్ మధ్య ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మనకి బ్లడ్ లైన్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. సో ఈ స్మాక్ డౌన్ మొత్తంలో ఈ బ్లడ్ లైన్ సెగ్మెంటే హైలైట్ అని చెప్పాలి. సో మనకి బ్లడ్ లైన్ సెగ్మెంట్లో మన సోలో సికోవా జాగ్ ఆఫ్ ఫటు టైటిల్ ఉంది కదా, సో ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ ఉంది కదా, సో ఆ ఛాంపియన్షిప్ని టోంగా లోవాకి ఇచ్చేస్తారు. సో నువ్వు ఆ ఛాంపియన్షిప్ని టోంగా లోవాకి ఇవ్వమని మన జాగ్ ఆఫ్ ఫటుకి సోలో సికోవా చెప్తారు. సో నిజంగా ఇది చాలా చాలా షాకింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్లో జాగ్ ఆఫ్ ఫటు ఫైట్ చేయాల్సింది. సో ఆ టైటిల్ని గెలిచిందే జాగ్ ఆఫ్ ఫటు. బట్ ఇప్పుడు ఏమైంది, ఆ టైటిల్ టోంగా లోవా దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు జాగ్ ఆఫ్ ఫటు అయితే కొంచెం కోపంగా చూసినారు, బట్ మళ్ళీ నార్మల్ అయితే అయిపోయినారు. బట్ ఆ టైటిల్ ఇచ్చేటప్పుడు జాగ్ ఆఫ్ ఫటు ఫేస్ చూడాలి, చాలా చాలా కోపంలో కనిపించినారు. అండ్ అంతేకాకుండా అక్కడున్న ఫ్యాన్స్ టోంగా లోవాని హేట్ చేసినారు. సో నువ్వు ఫైట్ చేయలేవు, నువ్వు రెసల్ చేయలేవు, ఆ టైటిల్ జాగ్ ఆఫ్ ఫటు దగ్గర ఉండాలని ఆ టైప్లో ఫ్యాన్స్ అయితే బూ చేసినారు మన టోంగా లోవాకి. అండ్ ఇప్పుడు ఇక రూమర్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి జాగ్ ఆఫ్ ఫటు సోలో సికోవా పైన టర్న్ అవుతారని. సో ఇప్పుడు టీజర్స్ అయితే చాలా జరుగుతున్నాయి. సో చూద్దాం మరి ఇన్ ఫ్యూచర్లో చేయొచ్చు. సో ఇప్పుడే చేస్తే అంత బాగుండదు, బ్లడ్ లైన్ అనేది వీక్ అయిపోతుంది. సో ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత స్ట్రీట్ ప్రాఫిట్స్ అయితే వస్తారు, బీఫ్యాబ్ కూడా వస్తుంది. సో వాళ్ళు ఏమంటారు అంటే, సో బ్లడ్ లైన్లో ఎవరు ఫైట్ చేసినా మాకు ఫరక్ పడదు, సో మేము ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ని తీసుకుంటామని వాళ్ళైతే చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత మ్యాచ్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. సో ఈ మ్యాచ్లో మనకి టోంగా లోవా తామా టోంగా బాగానే ఫైట్ చేసినారు, బట్ ఎంతైనా అప్పర్ హ్యాండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్లో ఉంటుంది. సో దాంతో సోలో సికోవాకి కోపం వస్తుంది. సోలో సికోవా రెఫరీని డిస్ట్రాక్ట్ చేస్తారు అండ్ జాగ్ ఆఫ్ ఫటు వాళ్ళిద్దరి పైన స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు తామా టోంగా. సో ఈ మ్యాచ్లో తామా టోంగా అండ్ టోంగా లోవా విన్ అవుతారు. అండ్ విన్ అయిన తర్వాత కొంచెం ఫన్నీ అనిపించింది నాకు. సో టోంగా లోవా రింగ్ బయట పడిపోతారు కదా, సో టోంగా లోవాని నూకొచ్చి రింగ్లోకి పడేస్తారు మన జాగ్ ఆఫ్ ఫటు. సో అది కొంచెం ఫన్నీగా అనిపించింది. సో వెళ్ళు ఆయన దాని తర్వాత ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ని తీసుకొని సో నువ్వు తీసుకున్నట్టుగా వాళ్ళకి ఇచ్చేస్తారు. సో నిజంగా ఈ మూమెంట్ చాలా చాలా బాగా అనిపించింది. సో ఈ రోజు మొత్తం స్మాక్ డౌన్లో జాగ్ ఆఫ్ ఫటువే హైలైట్ అని చెప్పాలి. సో ఈరోజు జాగ్ ఆఫ్ ఫటు లేకపోతే అసలు స్మాక్ డౌన్ కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండేది కాకపోవచ్చు మేబీ. సో నాకైతే అలా అనిపించింది. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ దాని తర్వాత మనకి మళ్ళీ మన బ్లడ్ లైన్ మొత్తం కలిసి స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన అటాక్ చేస్తారు అండ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి డిఐవై వస్తారు. సో డిఐవై కూడా మంచిగా ఫైట్ చేస్తారు, బట్ అక్కడ ఎంతైనా ఉన్నది జాగ్ ఆఫ్ ఫటు కాబట్టి సో బ్లడ్ లైన్దే అప్పర్ హ్యాండ్ ఉంది. సో బ్లడ్ లైన్ మొత్తం కలిసి డిఐవై పైన అటాక్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మనకి లాకర్ రూమ్లో టిఫనీ స్టార్టన్ అండ్ ప్రెటీ డెడ్లీ అయితే కనిపిస్తారు. సో వాళ్ళందరూ కలిసి ఆ క్రౌన్ని నయా జాక్స్ క్రౌన్ని అయితే రెడీ చేస్తారు. కొంచెం డ్యామేజ్ అయింది. సో అప్పుడే అక్కడికి నయా జాక్స్ అయితే వస్తుందన్నమాట. సో నయా జాక్స్ వచ్చిన వెంటనే ప్రెటీ డెడ్లీ కొంచెం షాక్ అవుతారు, కొంచెం భయపడతారు. సో అప్పుడు టిఫనీ ఏమంటుందంటే, లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో మిచిన్ అంతా మన సెలబ్రేషన్ని స్పాయిల్ చేసింది, సో నిజంగా అది చాలా చాలా బాగాలేదు అని మన టిఫనీ అంటది. అండ్ దాని తర్వాత నయా జాక్స్ ఏమంటుందంటే, సో నేను మిచిన్ పని చూసుకుంటాను, మీరు వెళ్ళి ఈ క్రౌడ్ని రెడీ చేయండి అని నయా జాక్స్ టిఫనీకి అండ్ ప్రెటీ డెడ్లీకి చెప్తుంది. సో వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు, నయా జాక్స్ అక్కడే ఉంటుంది. అండ్ పక్కనే మన చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివన్ మాట్లాడుకుంటూ ఉంటారు, గుసగుసలాడతారు. సో అప్పుడు నయా జాక్స్ చూస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, సో మేము మిచిన్ పైన అటాక్ చేద్దామని అనుకుంటున్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. సో నయా జాక్స్ చూస్తుంది. సో ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ గ్రేసన్ వ్యాలర్ అండ్ ఆస్టిన్ థియరీ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉంది. సో ఈ మ్యాచ్లో గ్రేసన్ వ్యాలర్ ఆస్టిన్ థియరీ బాగానే ఫైట్ చేసినారు. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో విన్ అయిన ఇంకెవరో కాదు, కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్. సో మనకి కంటిన్యూగా టీజర్స్ అయితే జరుగుతున్నాయి. కోడీ రోడ్స్ మనసులో ఏదో కొంచెం డౌట్ అయితే ఉంది, కెవిన్ ఓవెన్స్ నా పైన టర్న్ అవుతారని. సో చూద్దాం, హీల్ టర్న్ చేస్తారని రూమర్స్ అయితే చాలా ఉన్నాయి. సో తొందరలో మేబీ కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేయొచ్చు. లేదంటే మనకి బ్యాష్ అండ్ బెర్లిన్లో మేబీ కోడీ రోడ్స్ విన్ అయిన తర్వాత మళ్ళీ కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇలాంటి రూమర్స్ కూడా ఉన్నాయి. సో మళ్ళీ మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య మళ్ళీ WWE ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది అన్నట్టుగా రూమర్స్ అండ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి.
సో చూద్దాం మనకి బ్యాషన్ బెర్లిన్ అవుతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు కోడీ రోడ్స్ మనసులో కొంచెం డౌట్ అయితే పెరిగింది. సో మనకి చాలా చూపించినారు, మన కెవిన్ ఓవెన్స్ చాలా సూపర్ స్టార్స్ పైన టర్న్ అయింది. సో మనకి ఈ మ్యాచ్ మనకి మెయిన్ ఇంట్రెస్టెడ్ కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్. సో అది లేకపోతే ఇప్పుడు ఆ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఒకవేళ మ్యాచ్ అయిపోయిన తర్వాతనైనా కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేయాల్సిందే. సో హీల్ టర్న్ చేయకపోతే మనకి సో చాలా డిసప్పాయింట్ అయిపోతాం. సో కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి అది జరుగుతుందా జరగదని తెలుసుకోవాలంటే మనం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈరోజు స్మాక్ డౌన్ మీకు నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.